కృప వెంబడి కృపనిచ్చిన దేవా, సమృద్ధి కృపనిచ్చితివే. నీ కృప సమృద్ధి కృప, నీ కృప సమృద్ధి కృప. ప్రియులారా, మనము దావీదు జీవితంలో కలిగినటువంటి సంఘటనలు లేక దావీదు రచించినటువంటి కీర్తనలోని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఒకటి, నా గిన్నె నిండి పొర్లుచున్నది అని 23వ కీర్తనలో ఆయన చెప్తా ఉన్నాడు. సమృద్ధిని సూచిస్తున్నటువంటి మాట. రెండవ మాట మనం చూసినప్పుడు, నా సారము ఎండాకాలంలో ఎండిపోయినట్లయిపోయిందయ్యా అని 32వ కీర్తనలో ఆయన జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. ఇప్పుడే మనం చదువుకున్నాం, వివరించుకున్నాం. దేవుడు మనతో మాట్లాడినాడు. అదేంటంటే అబ్రహాము జీవితాన్ని, అబ్రహాము దేవునికి లోబడిన అబ్రహాము మరి బలిపీఠాలు కట్టి ఆయనకు బలు అర్పిస్తున్నా, మరి ద్విమనస్సుతో తాను సాగుతున్న విషయాలు. ఉత్తర దిక్కునకు ప్రయాణం చేయవలసినటువంటి పరిస్థితి, బేతేలునకు ప్రయాణం చేయవలసిన పరిస్థితి కాకుండా హాయికిని బేతేలుకు మధ్యలో తన గుడారం వేసినాడు. తద్వారా మరి తాను బలు అర్పిస్తూ ఉన్న కరువు తన జీవితంలోకి వచ్చింది. ఆ కరువు వలన ఎంతో సమస్యలు కొని తెచ్చుకున్నాడు. అలాంటి పరిస్థితులు మనము మన జీవితంలో రాకూడదని ప్రభు కోరుతాము. ఎందుకంటే ద్విమనస్కులను ఆయన ఇష్టపడడం లేదు. దేవుని వైపుకు తిరుగువారే ఆయనకు ఇష్టలు. ఇశ్రాయేలు జీవితంలో కూడా మనం విన్నాం. ఇప్పుడే ఇశ్రాయేలీలు మరి 40 సంవత్సరములు వారు తిరుగుతూ ఉన్నారు. 40 సంవత్సరములు ఎర్ర సముద్ర మార్గంలో అరణ్యమునకు ప్రయాణమైపోయి బహుదినములు శేయూరు మన్యము చుట్టూ తిరిగినారు. అయితే అంతటా యెహోవా ఇట్లా చెప్తాడు, మీరు తిరిగే తిరుగుళ్ళు మానేయండి. మీరు ఈ మన్యము చుట్టూ తిరిగినటువంటి కాలము చాలును, ఉత్తర దిక్కునకు తిరుగుడి అని ప్రజలతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఉత్తర దిక్కునకు అనగా దేవుని వైపునకు మనం మళ్ళినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అని మనము చూస్తాం. చూడండి, ఏలియా కాలంలో కూడా కరువు వచ్చింది ఇశ్రాయేలీయులకు. దయచేసి గమనించండి, యాకోబు పత్రికలో ఆ మాటలు ఎత్తి భక్తుడైన యాకోబు రాస్తా ఉన్నాడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఇట్లా రాయబడి, ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుష్యుడే. వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు వరకు భూమి వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలం ఇచ్చెను. పిల్లారా గమనించండి, తన భక్తుడైనటువంటి ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి వర్షం లేకుండా చేసినట. అంటే దేవుని కోపము తన ప్రజల మీద, మానవుల మీద మండింది అని ఈ మాటలు బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరం వర్షం రాలేదు. తిరిగి ఆయన ప్రార్థన చేస్తే, అంటే ఇక్కడ ఏలియా చేస్తున్నాడా? దేవాది దేవుడు తీర్పులు ప్రకటిస్తూ ఉన్నాడు. దేవుని వైపునకు మనుషులు మరలకుండా ఉండటాన్ని బట్టి, 2 తలంపుల మధ్య మానవులు సాగుతుంటాన్ని బట్టి మనుషులకు ఆయన తీర్పు తీర్చేవాడుగా కనబడతా ఉన్నాడు. రాజుల గ్రంథం మొదటి గ్రంథం 18వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనంలో ఈ మాట ఇట్లా రాయబడింది. దయచేసి గమనించండి. ఏలియా జనులందరి యొద్దకు వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలుదేవుడైతే వాణిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాట అయినను పలకకపోయేది. గమనించండి, ఒక్క మాట అయినను పలకకపోయేది అంటే దాని భావం ఏంటంటే మరి లోబడదామా వద్దా, 2 తలంపులు, ఇంకా 2 తలంపుల్లోనే మనసులు సాగుతున్నట్టుగా కనబడతాయి. ఈనాడు కూడా దేవుని వాక్యం అనేకుల ద్వారా, అనేక దైవజనుల ద్వారా, అనేక మాధ్యముల ద్వారా దేవుని వాక్యం వినబడతా ఉన్నా కూడా ఆ మాటకు లోబడని వారు ఎంతోమంది ఉన్నారు. దేవుని వెంబడిస్తూ ఉన్నాం మేము, సేవలో ఉన్నాం మేము అనేవారు కూడా ఉన్నారు. ప్రియులారా, నీవెవడమైనా సరే, ఏ స్థితిలో ఉన్నావో
నీవు రెండు తలంపుల మధ్య ఉండకుండా, అటు లోకము అటు దేవుడు కాకుండా ప్రభును నీవు వెంబడించినట్లయితే, నీ హృదయం ఆయన వైపునకు తిప్పినట్లయితే కరువులో నుండి నీకు సమృద్ధిలోనికి ప్రభు నడిపిస్తాడు. గమనించండి, ఇంకా ఏలియా కాలంలోనే ఒక విధవరాలు మనకు కనిపిస్తుంది. సారేపతు విధవరాలు 17వ అధ్యాయంలో ఆమె మనకు కనిపిస్తుంది. అప్పటికే కరువు విపరీతంగా ఉంది. దేవుని కోపము మనుషుల మీద మండుతూ ఉంది. అలాంటి సమయంలో తనకున్నదంతా అయిపోయింది. ఇక ఏమీ లేదు తినటానికి. కొంచెం పిండి, కొంచెము నూనె మాత్రం మిగిలి ఉండగా ఆ దినమునకు రొట్టె చేసుకొని తాను తన కుమారుడు తిని మరుసటి దినమున చనిపోవటానికి సిద్ధపడటానికి ఆమె వచ్చింది. ఆమె జీవితంలో అట్లా అనుకుంది, ఇంకా మేము చనిపోతామని. అయితే ఆ స్థలానికి మరి ఏలియా వచ్చి, భక్తుడైనటువంటి ఏలియా వచ్చి ఆమెను ఇట్లా అడుగుతున్నాడు, అమ్మా నీవు ఒక రొట్టెని తీసుకురా నాకు అంటే. ఆమె అంటా ఉంది, దయచేసి గమనించండి, ఈ మాటలు నేను ఉన్నట్టుగా చదువుతున్నాను. 17వ అధ్యాయము, మొదటి రాజులు 17వ అధ్యాయము 8వ వచనం నుంచి ఇట్లా వ్రాయబడి ఉన్నాయి. అంతటి యెహోవా అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చట ఉన్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. గమనించండి, ఆ విధవరాలే చనిపోవటానికి సిద్ధంగా ఉంది. ఆమె దగ్గర ఏమీ లేదు. అయితే ప్రభు అంటా ఉన్నాడు, నిన్ను పోషించటానికి ఒక విధవరాలకు నేను చెప్పినాను, సెలవిచ్చినాను, ఆర్డర్ వేసినా, నేను పో అక్కడికి అంటా ఉన్నాడు. మరి ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆమె స్థితి అక్కడ చూస్తూ ఉన్నాడు. ఆమె కట్టెలు ఏరుకోవటానికి వచ్చిందట. ఎందుకు వచ్చిందంటే, అతడు లేచి సారేపతునకు పోయి పట్టణపు గవని వద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుంట చూసి ఆమెను పిలిచి, త్రాగుటకై పాత్రలో కొంచెం నీళ్లు నాకు తీసుకుని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకుని రమ్మని చెప్పాను. అందుకు ఆమె, నీ దేవుడిని యెహోవా జీవముతోడు తొట్టిలో పట్టెడు పిండి, బుడ్డిలో కొంచెం నూనె నా యొద్ద ఉన్నవే కానీ అప్పం ఒకటైనను లేదు. మేము చావకముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధపరచుకునవలనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి తినను. అప్పుడు ఏలి ఆమెతో, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అందులో నాకొక చిన్న అప్పము మొదట నా యొద్దకు తీసుకొని రమ్ము. తర్వాత నీకును నీ బిడ్డకును అప్పమును చేసుకును. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడిలో నూనె అయిపోలేదు. ప్రియులారా గమనించండి, దేవుని కోపము మండినప్పుడు, దేవునికి విరోధంగా మనుషులు తిరిగినప్పుడు క్షామం వచ్చింది, కరువు వచ్చింది. ఆ కరువులో అందరూ చనిపోతూ ఉన్నారు. అయితే దేవుడైన యెహోవా, దేవుడైతే సమృద్ధి కలిగిన వాడు కనుక క్షామములో ఉన్నటువంటి ఒక విధవరాలి దగ్గరికి ఏలియాను పంపిస్తూ ఉన్నాడు. నీకు ఆమె భోజనం పెడుతుంది పో అంటే ఆమె స్థితి ఎట్లా ఉందట అంటే ఆ పూటకే ఆమె దగ్గర ఉందట. అయితే దేవుని మాటను ఏలియా పలుకుతూ చెప్తా ఉన్నాడు, మొట్టమొదట నాకు ఒక రొట్టెని తీసుకునిరా, వర్షము భూమి మీద వర్షం పడు వరకు, తిరిగి సమృద్ధి వచ్చే వరకు తొట్టిలో పిండి తక్కువ కాదు, నీ బుడ్డిలో నూనె తక్కువ కాదు అని ఆమెను ఆశీర్వదించినట్లుగా చూస్తాను. ప్రియులారా, ఈ మాటను బట్టి మనము ఏమి అర్థం చేసుకోవాలంటే, దేవుని మాటకు విధేయులమవుతే కరువు ఉన్నా సరే, ఒకటి సమృద్ధిలో సైతము దేవుని మాటకు అవిధేయులవటం వలన కరువు వస్తూ ఉంది. ఒకవేళ కరువు వచ్చింది, కరువులో సైతము దేవుని మాటకు లోబట్టం వలన సమృద్ధి మానవుడు అనుభవిస్తూ ఉన్నాడు. నీ జీవితం ఎలాగుంది? ఈ లోకరీత్యా సమృద్ధిగా ఉన్నావా? మరి ఆత్మ సంబంధమైన స్థితి ఎలాగుంది? ఆత్మ సంబంధమైన స్థితిలో నీవు కరువును అనుభవిస్తూ ఉండి రాబోయే దినమున దేవుని తీర్పులోనికి నీవు వెళ్ళవలసి వస్తే ఎవరు నిన్ను తప్పిస్తాడు? నీకున్న సమృద్ధి, ఈ లోక సమృద్ధిని అడ్డం పెట్టుకొని నిన్ను తప్పించుకోగలుగుతావా? కానే కాదు.
అందుకని ప్రభు అంటా ఉన్నాడు, నీ ఉన్న స్థితిలోనే దేవుని వైపు తిరుగు, అది కరువైన ఖడ్గమైన. చూడండి, అపోస్తలుడైన పౌలు చక్కటి మాటని చెప్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35వ వచనం చదువుతున్నాను, గమనించండి. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరవైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా? ఆయన అంటా ఉన్నాడు 31వ వచనంలో చూస్తే, ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధెవరు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయన అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవుడు ఎలాంటి సమృద్ధి గలవాడంటే తన సొంత కుమారుని అనుగ్రహించినాడు. ఇక మనకు ఏ కొరతనిస్తాడు? ఆయన మనల్ని కొరతల్లో, సమస్యల్లో నడిపిస్తాడా? కానే కాదు. అయితే నీవు ఆయన వైపుకి తిరగాల. ఈ లోకంలో ఉన్న పరిస్థితులు ఏవైనా సరే, కరువైనా, ఖడ్గమైనా, వస్త్రహీనత అయినా, హింస అయినా, దేవుని ప్రేమ నుండి ఎవ్వడు మనల్ని తప్పించలేడు అని అంటా ఉన్నాడు. ఇక్కడ చూస్తే సమృద్ధిలో ఉన్నవారు కరువును అనుభవిస్తూ ఉన్నారు, నష్టాన్ని కొని తెచ్చుకుంటా ఉన్నారు. దావీదు జీవితంలో కూడా అలాంటిది పరిస్థితి ఏర్పడింది. అయితే ఇక్కడ సారేపతు విధవరాల యొక్క జీవితంలో చూసినట్టయితే కరువు ఉంది, అన్నీ అయిపోయినాయి. అయితే దేవుని మాటకు లోబట్ట వలన, దైవజనుని మాటకు లోబట్ట వలన ఆమె జీవితంలో సమృద్ధి కలిగింది. దైవజనుడు కూడా పోషింపబడినాడు. దేవునికి స్తోత్రం. చూడండి, దేవుని మాటలు ఇంకొకటి చూసినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో యేసుక్రీస్తు ప్రభుల వారు తాను కొండ మీద బోధ చేస్తూ, మొట్టమొదటి బోధలో అనేక సంగతులు ఆయన మాట్లాడుతూ వచ్చినప్పుడు మరి ధన్యత గురించి మరి ధన్యతల గురించి ఆయన మాట్లాడుతూ వచ్చిన సందర్భంలో వ్రాయబడిన మాట ఏంటంటే 6వ అధ్యాయము 33వ వచనంలో, మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. రేపటి గురించి చింతపడకుడి, రేపటి దినము దాని సంగతులను చింతించును. ఏనాటి కీడు ఆనాటికే చాలును. మీరు రేపటి గురించి చింతించాల్సిన పని లేదు. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెదకండి. నీవిన్న పరిస్థితుల్లో, నీవు ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే, ఆయన రాజ్యమును, ఆయన నీతిని నీవు వెదికినట్లయితే సమృద్ధి నీకు, అవన్నీ నీకు అనుగ్రహించబడదు. ఏ కొరత, ఏ సమస్యలు. ఈనాడు దైవజనులు ఎంతోమంది తమ జీవిత సాక్ష్యాన్ని మనతో పంచుకుంటూ ఉంటారు. ఏంటంటే, ఏమీ లేకపోయిందయ్యా, నేను ప్రభువుకు లోబడినాను, నాకు ఈనాడు సమృద్ధినిచ్చినాడు. ఎన్నో కొరతల్లో నేను వెళ్తూ ఉంటేని ప్రభువుకు లోబడినాను కనుక నాకు సమృద్ధినిచ్చినాడు దేవుడు. నీవు ఆయన రాజ్యమును, ఆయన నీతి వెదకటానికి నీవు ప్రయత్నం చేస్తావా? సమృద్ధిని నీవు అనుభవిస్తావని ప్రభు జ్ఞాపకం చేస్తా. అలాగనే కాకుండా రెండు తలంపుల మధ్యలో సాగుతున్నట్లయితే ప్రభు అంటా ఉన్నాడు కదా, అక్కడే 6వ అధ్యాయం 24వ వచనంలో చూస్తే ఆయన ఇట్లా అంటా ఉన్నాడు, ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షంగా ఉండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. రెండు తలంపుల మధ్య ఏలియా అదే అన్నాడు, ఎన్నాళ్ళు రెండు తలంపుల మధ్య మీరు ఉంటారు. యెహోవా దేవుడైతే ఆయన్ని వెంబడించండి, బయలుదేవుడైతే ఆయన్ని వెంబడించండి అన్నాడు. ప్రజలు మరి తమ జీవితాన్ని ఆయనకు అప్పచెప్పుకున్నారు, లోబడినారు ఆ మాటకు. అప్పుడు అక్కడ అద్భుతం చేసినాడు. ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చింది, బయలుకు సంబంధించిన వారిని సంహరించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి మనము రెండు తలంపుల మధ్య, లోకము, దేవుడు, ఇవి రెండు కుదరవు. అలాగని మనం ఈ శరీరంతో ఉన్నాం కనుక దీన్ని పోషించుకోవాలి కదా, దీన్ని పోషించుకోవాల్సిందే. అవన్నీ ఇస్తానంటున్నాడు. అదే సమయంలో మొదటి స్థానాన్ని నీవు నీ దేవునికి ఇవ్వాలి. నీ ఉద్యోగంలో మొదటి స్థానాన్ని ఆయనకి ఇవ్వాలి. నీ దినములో మొదటి స్థానాన్ని ఆయనకి ఇవ్వాలి. అన్ని విషయాల్లో ప్రభువును గణపరిచే ఆత్మను మనం కలిగి ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు. అప్పుడు మరి సమృద్ధిని మనకు ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. గమనించండి, ఇంకొక సందర్భాన్ని కూడా మనం చూసినట్లయితే మరి
మానవుని జీవితంలో పొరపాటు చేసినప్పుడు, తప్పిదము చేసినప్పుడు తిరిగి సమకూర్చటానికి ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆయన ఇట్లా పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా దగ్గర రండి, నీ కరువును తీసేస్తా, నీకు నెమ్మదిని సమాధానాన్ని ఇస్తాను అని ఆయన పిలుస్తూ ఉన్నప్పుడు ఆయన మాటకు మనం లోబడవలసినటువంటి వారమై ఉన్నాం. తప్పిపోయిన కుమారుని గురించి మనము గమనించినట్లయితే ప్రియ సోదరి, ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం, మనకు బాగా తెలుసు. ఆయన తండ్రి వద్ద నుండి సమృద్ధి అయినటువంటి స్థలంలో నుంచి తనకొచ్చే భాగాన్ని తీసుకుని పోయి దూరదేశానికి పోయినాడు. లూకాసు వార్త 16వ అధ్యాయంలో మాటలు మనకు కనిపిస్తాయి. దూరదేశానికి పోయి తన ఆస్తిని అంతటిని దుర్వ్యాపారం వలన పాడు చేసుకున్నాడట. దుర్వ్యాపారం వలన పాడు చేసుకొని ఇంకా తినటానికి ఏమీ లేకుండా కరువు సంపాదించుకున్నాడు. దేవుడైతే సమృద్ధినిచ్చాడు అతనికి. తండ్రి యొద్ద నెమ్మదిగా జీవించే 15వ అధ్యాయం, లూకాసు వార్త 15వ అధ్యాయంలో మాటలు కనిపిస్తాయి మనకు. సమృద్ధిగా ఉన్నటువంటి తన తండ్రిని ఇంటిని వదిలిపెట్టేసి దేవునికి లోబడకుండా దేవుని నామమునకు అవమానకరంగా ప్రవర్తించి నీ తల్లిదండ్రులను సన్మానించుమని దేవుని ఆజ్ఞ ఉంటే ఇతడేం చేసినాడంటే తండ్రిని బాధపెట్టి తండ్రి యొక్క భాగమును తీసుకుని పోయి వెళ్ళిపోయినాడట. దూరదేశానికి పోయి తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసినాడు. ఇంటికి వచ్చినప్పుడు తన అన్న ఇంకొక మాట కూడా అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 30వ వచనాలు చూసినట్లయితే 15వ అధ్యాయం 30వ వచనాలు, అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన దూడను వధించితివే అని తన అన్నయ్య బాధపడుతున్నట్టుగా, వేదన పొందుతున్నట్టుగా చూస్తూ ఉన్నాడు. తండ్రి యొద్ద మొరపెడతా ఉన్నాడు, ఇదిగో ఇతడు నీ ఆస్తినంతటిని వేశ్యలతో తినివేసినాడు. ఇక్కడ తన హిస్టరీ రాస్తున్న మాట ఏంటంటే అతడు మరి దుర్వ్యాపారం వలన చెడ్డ కార్యాల్లో చిక్కుని సమృద్ధిని పోగొట్టుకున్నాడు. అయితే ఒక మాట రాయబడింది అక్కడ 17వ వచనంలో చూస్తే, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు ఏం చేసినట, దిగ్గున లేచి నేను తండ్రి వద్దకు పోతాను, నా తండ్రి వద్ద నేను క్షమాపణ అడుగుతాను. నా తండ్రి ఇంట అనేకులకు సమృద్ధి ఆహారం ఉంది, అనేక పనివారు ఆహారం తింటా ఉన్నారు, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను, పందులు తినే పొట్టు తినాలనుకున్నాను కానీ అది కూడా నాకు దొరకలేదు అని తాను లేచి తండ్రి వద్దకు వచ్చినప్పుడు తిరిగి సమృద్ధిని మరి పొందినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ దావీదును మనం ఆరంభంలో మాట్లాడుకున్నాం. దావీదు ఆయనకు సమృద్ధిగా ఉంది, ఆయన రాజు. అయితే ఆయన ఏమంటాడంటే 32వ కీర్తనలో, అయ్యో ప్రభువా, నాకు నా సారం వేసవి కాలమున ఎండినట్టాయను అంటాను. ముందేమో ప్రభువా నా గిన్నె నిండి పొర్లుతున్నది అంటున్నాడు. రెండవ విషయానికి వచ్చినప్పుడు, అయ్యో ప్రభువా, ఎండాకాలంలో ఎండిపోయినట్లుంది నా సారము, కరువు నా జీవితంలో కనబడతా ఉంది, నాలో సంతోషం లేదు, సమాధానం లేదంటా ఉన్నాడు. కారణం ఏంటంటే దేవుని మాటకు అవిధేయుడై పాపము చేసిన దాన్ని బట్టి. ఎంతో ఉంది ఆయనకు, రాజు ఆయన, కానీ పాపము చేయటం ద్వారా తన జీవితంలో నెమ్మది లేకుండా ఆత్మ సంబంధమైన కరువును తాను పొందినట్టుగా చూస్తా. ఆమోసు భక్తుడు చెప్తా ఉన్నాడు, కరువు తిండి వల్ల కాదు, తిండికి కరువు కాదు, దేవుని మాటకు కరువు వస్తూ ఉంది అన్నాడు. ప్రియులారా, ఇక్కడ గమనించినట్లయితే దావీదు 2 విషయాల్లో పాపం చేసిన. ఒకటి మరి బత్షెబా విషయంలో పాపం చేసినాడు. సమూయేలు 2వ సమూయేలు 12వ అధ్యాయం 13వ వచనంలో ఆ ప్రాంతంలో మనకు కనిపిస్తున్న మాటలు. రెండవది, దేవుడు ఆశీర్వదించి విస్తారమైనటువంటి మరి యుద్ధాల్లో జయాన్నిచ్చి దేవుడే దావీదు యుద్ధం జరిగించి దావీదును గొప్పవానిగా చేస్తే దావీదు మరి దేవునికి విరోధంగా మరి తన సైన్యమును లెక్కబెట్టమన్నాడట. తన సైన్యాన్ని లెక్కబెట్టు, మన బలం ఎంతో చూసుకుందాం అనుకున్నాడు. అయ్యా సైన్యాధిపతి అంటా ఉన్నాడు, దేవుడే మన యొక్క బలం కదా అంటే, నువ్వు వెళ్ళు, నేను చెప్పినట్టు చేయన్నాడు. అంటే దేవుని మాటకు అవిధేయత చూపట ద్వారా తాను ఎంతో
నష్టం తెచ్చుకున్నాడు. కరువు వచ్చింది, తరుముతా ఉన్నాడు. హింసలు, ఖడ్గము వారి మీదకి వచ్చింది. సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయంలో మనం ఆ మాట చదువుతాము. దయచేసి గమనించండి. సమూయేలు 2వ గ్రంథము 24వ అధ్యాయంలో ఇట్లా వ్రాయబడింది. ప్రియులారా, దేవుని మాటకు మనము లోబడవలసినటువంటి వారమై ఉన్నామని ప్రభు జ్ఞాపకం చేస్తాను. 10వ వచనంలో, జనసంఖ్య చూచుటకై దావీదు మనస్సు కొట్టుకొనగా అతడు, నేను చేసిన పని వలన గొప్ప పాపము తెచ్చుకొంటిని, నేను ఎంతో అవివేకినై దాన్ని చేస్తిని. యెహోవా కరుణించి నీ దాసుడైన నా దోషమును పరిహరింపమని యెహోవాతో మనవి చేయగా, చూడండి, అయ్యో ప్రభువా, నేను పాపం చేస్తాను, నీకు విరోధంగా నేను పాపం చేస్తానని ఒప్పుకున్నప్పుడు మరి ఆ దావీదును తిరిగి సమకూర్చినట్టుగా చూస్తా ఉన్నాం. 17వ వచనంలో ఇట్లా వ్రాయబడింది, దావీదు జనులను నాశనం చేసిన దూతను కనుగొని యెహోవాను ఇలాగు ప్రార్థించాను, చిత్తగించుము, పాపము చేసిన వాడు నేనే, దుర్మార్గంగా ప్రవర్తించిన వాడు నేనే. గొర్రెల వంటి వీరేమి చేసిరి, నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షింపుము. ప్రభు దగ్గర మొరపెడతా, అయ్యో నేను పాపం చేసినాను, నాలో నెమ్మది లేదు, సమాధానం లేదు, సమృద్ధిని నేను కోల్పోయిన, నాలో నెమ్మది లేదు, పరిశుద్ధాత్మని యొక్క ఆ అనుభవాన్ని నేను పోగొట్టుకున్నాను. ఈనాడు ప్రియ సోదరి, మానవుల జీవితంలో అన్నీ ఉన్నా నెమ్మది లేని స్థానం దానికి కారణం ఏంటంటే లోకము, పాపము, చీకటి, చాటుగా చేసే పాపం, ఎవరికి తెలియదులే అనుకునే పాపం. దాని ద్వారా జీవితాలు నష్టపోతూ ఉన్నారు, నెమ్మది లేకుండా జీవిస్తూ ఉన్నారు, అనేకులకు నెమ్మది లేకుండా చేస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు లోకంలో మనకు కనిపిస్తాయి. ఎక్కడ క్రైమ్ జరుగుతూ ఉందో అక్కడ పాపము మరి పరిపక్వమై అనేకులు పరిగెత్తిస్తా. దేశ నాయకులు పాపం చేస్తే, పొరపాట్లు చేస్తే దేశమంతా కరువు వస్తుంది. ఇక్కడ దావీదు రాజు పాపం చేసినందువలన దేశానికి నష్టం వచ్చింది, ఎంతోమంది చనిపోయినారు, దేవుని ఖడ్గము వారి మీదకి వచ్చింది. అయితే తాను ఏం చేశాడంటే సరి చేసుకోవటానికి ఇష్టపడినాడు. చూడండి, చివరిగా దావీదు యొక్క జీవితంలో మరి గొప్ప టర్నింగ్ పాయింట్ మనం ఇక్కడ చూస్తాం. 51వ కీర్తనలో మరి తాను తన జీవితం అంతటినీ ప్రభు సన్నిధిలో కుమ్మరిస్తూ ఉన్నట్టుగా చూస్తాం. తన హృదయం అంతా కుమ్మరిస్తూ ఉన్నాడు. అయ్యో ప్రభువా, నన్ను బాగుగా కడుగు అంటా ఉన్నాడు. 51వ కీర్తన 2వ చరణంలో 3వ చరణంలో ఇట్లా వ్రాయబడి, నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుమయ్యా, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది అని చెబుతూ 10 నుంచి 12 వచనాల వరకు చరణాల వరకు చదివినట్లయితే ఇట్లా ఉంది. దేవా, నా యందు శుద్ధ హృదయం కలుగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము, నీ రక్షణానందమును నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము. ప్రియ సోదరి, దావీదు యొక్క పశ్చాత్తాపాన్ని మనం చూస్తూ ఉన్నాము. దావీదు తన జీవితంలో తాను చేసిన పొరపాట్లు గుర్తించినాడు. అయ్యా, ఇదిగో అమాయకులైనటువంటి ఈ ప్రజలు ఏం చేసిరి, పాపం చేసింది నేను, నన్ను నా ఇంటి వారిని శిక్షించు, నిజముగా శిక్షకు పాత్రుడని నేను అన్నప్పుడు దావీదు మనస్సు తేలికైంది. దావీదు దేవుని దగ్గరికి వచ్చి ప్రభువా, నా హృదయంలో నూతనత్వాన్ని పుట్టించు, నా పాపమును కడిగివేయి, నన్ను త్రోసివేయద్దు, నీ పరిశుద్ధ ఆత్మను నా యొద్ద నుండి తీసివేయకమన్నాడు. ఎంత గొప్ప మార్పును మనం చూస్తాము. ప్రియ సోదరి, ఇది నాన్న దేవుని ఎరిగి ఉండి కూడా పాపంలో ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు, లేక దేవుని తెలియకుండా పాపంలో ఉన్నవారు. పౌలైతే ఎట్లా అంటున్నాడు, తెలియక చేసి కనుక నేను క్షమించబడి తిని అంటాడు తిమోతికి రాస్తూ. నేను దూషకుడను, హింసకుడను, హానికరుడను, అయితే ఈ ప్రధాన పాపి అయిన నన్ను దేవుడు క్షమించినాడు. ఎందుకు క్షమించినాడు? తెలియక చేస్తే కనుక క్షమించబడి తిని. ఒకవేళ నీవు ఇంకా ప్రభుని ఎరగకుండా ఉన్నట్లయితే
ఓ ప్రియుడా, ప్రియ సోదరి, నీలో ఉన్నటువంటి పాపపు కార్యములు, నీవు దేవునికి దూరముగా ఉండి దేవుని ఘనపరచనందున వచ్చే ఆ శిక్ష నుంచి నీవు తప్పించబడాలంటే ప్రభు సన్నిధిలోనికి వచ్చి, అయ్యా నన్ను కనికరించు, రక్షించు నాయన, తెలియక చేస్తుంది కనుక నన్ను కనికరించు అంటే ఆ ప్రియ ప్రభు నిన్ను రక్షించి నిన్ను విమోచిస్తాడు. అందుకే ఆయన కల్వరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టినాడు. ఆయన చేతులలో మేకులు కొట్టించుకున్నాడు, కాళ్ళలో మేకులు కొట్టబడినాయి, తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడింది, అరికాల మొదలుకొని నన్నెత్తి వరకు ఆయన రక్తపు గాయముల చేత రక్తపు ముద్దగా మార్చబడినాడు. ఎందుకో తెలుసా? ఇదిగో నీ హృదయాన్ని కడగటానికి కొరకే. నీవు చేసిన పాపములని, నీవు కాళ్ళతో చేసిన పాపములు బట్టి ఆయన కాళ్ళలో మేకులు కొట్టబడినాయి. నీ పాపములన్నీ రకరకాలైనటువంటి పరిస్థితులు, వాటి నుంచి నిన్ను విడిపించడానికి ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు. నీకు రావలసిన శిక్షకు బదులు తాను శిక్షను అనుభవించి చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచినాడు. పునరుత్థానుడై లేచినటువంటి యేసును నీ హృదయంలో చేర్చుకుంటే ఇదిగో కరువులో నుంచి నీవు సమృద్ధిలోనికి వస్తావు. ప్రభుని ఎరిగి ఉండి మరి పాపంలో ఉన్నావా? ప్రభువుకు లోబడకుండా అవిధేయుడవై ఆయన చిత్తమును జరిగించకుండా సాగిపోతున్నావా? నేను కూడా రక్షింపబడిన వాళ్ళే అని, నేను కూడా క్రైస్తవుడనే అని సాగిపోతున్నావా? అయ్యో, దావీదును ఒకసారి చూడు, అబ్రహామును ఒకసారి చూడు. అబ్రహాము చేసినటువంటి పొరపాటు వల్ల కరువు వచ్చింది. దావీదు చేసిన పొరపాటు వల్ల దావీదు దేవునికి ఇష్టానుసారుడే, దేవుని చిత్తాన్ని జరిగించడానికి ఇష్టపడేవాడే. అయితే ఆయనలో కరువు వచ్చింది. దావీదు కోరుకున్నాడు, దావీదును సౌలుకు బదులుగా దావీదును కోరుకున్నాడు. నేను కోరుకున్నవాడు ఇతడే అన్నాడు. అయినా పాపం చేసినాడు. అయితే తిరిగినప్పుడు, దేవుని వైపుకు తిరిగినప్పుడు తన జీవితం మార్చబడింది. సమృద్ధిలో ఉన్నటువంటి కుమారుడు, లూకాసు వార్త 15వ అధ్యాయంలో తండ్రి వద్ద ఎంతో సమృద్ధి ఉన్నింది. అయితే తాను దుర్వ్యాపారము, చెడు ఆలోచనలు, చెడు తలంపుల వలన నష్టం తెచ్చుకున్నాడు. తిరిగి పశ్చాత్తాపడి బుద్ధి వచ్చినప్పుడు వాడు లేచి తండ్రి వద్దకు రాగా తండ్రి యొద్ద సమృద్ధిని తిరిగి అనుభవించినాడు. కాబట్టి ప్రియుడా, ప్రియ సోదరి, ఇది నాన్న ప్రభు నీతో మాట్లాడుతుండగా నీవు ఎలాంటి స్థితిలో ఉన్నావు? సమృద్ధిలో ఉన్నావా? కరువులో ఉన్నావా? సమృద్ధి కలిగి ఉండి కరువును అనుభవిస్తూ ఉన్నావా? ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారం మోసుకొంచున్నావు, నా దగ్గర నేను నీకు నెమ్మదినిస్తాను అని పిలుస్తూ ఉన్నాడు. ఇదిగో హృదయం అనే తలుపునతో నిలుచుని నేను తట్టుచున్నాను, నీ తలుపు తెరిస్తే నేను నీ దగ్గరికి వచ్చి, నీలోనికి వచ్చి నీతో సహవాసం చేస్తానంట. ఆయనకు నీవు లోబడతావా? యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. అలాంటి రక్షకుని యొద్దకు నీవు వచ్చినట్లయితే నిత్య సమాధానము, సమృద్ధి నీవు పొందుతావు. దేవుడు అట్లు నీకు సాయం చేసి నడిపించునుగాక. ప్రేమగల మా నాయన, నేను చెప్పుకున్నటువంటి మాటలు మీరు మాకు వినిపించిన ప్రతి మాట మా హృదయాల్లో నాటి ఫలింపచేయండి. ఎందరైతే ఈ మాటలు విని అవును కదా అని ఒప్పుకున్నారో వారిని బట్టి స్తోత్రాలు నాయన. ఇంకా మాకు కాదనుకున్నట్లయితే వారితో మీరు మాట్లాడండి ప్రభు. రక్షణ, విమోచన, సమృద్ధి ప్రవేశము పరలోకంలో మీరే అనుగ్రహించి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఓ దేవా, కృప చూపించమని. ఎవరైనా అనారోగ్యంగా ఉన్నట్లయితే పునరుత్థానుడైన గాయపరచబడిన యేసు రక్తమును, యేసు హస్తమును వారి మీద మాతని మనం ఉంచుతా ఉన్నాం ప్రభు. విశ్వాసంతో వారిని ముట్టండి, స్వస్థపరచండి, విడుదల కలిగించండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. మీ దీవెనలతో మమ్మల్ని నింపమని, సమృద్ధి జీవితాన్ని మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. నీ కృప